మిత్రులారా, భారత్ పాకిస్తాన్ నడుమ సరిహద్దులు ఏర్పడి అవి మారినప్పటికీ వాటి నాగరికత అవిభాజ్యమైనది అని స్పష్టపరుస్తూ కవిత్వం రాజ్యమేలుతున్న నవలా సాహిత్యం ఇంకా కాలుమోపని ఉర్దూ సాహిత్య ప్రపంచంలో గొప్ప నవలలను రాసి ఉర్దూ సాహిత్యానికి గ్రాండే డేమ్గా ప్రసిద్ధి పొందిన ఖుర్రతులైన్ హైదర్ ప్రగతిశీల భావజాల భారతీయ ఉర్దూ నవల రచయిత్రి, లఘు కథా రచయిత్రి, జర్నలిస్ట్. ఈమె లక్నో యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ పొందారు. 1947 ఉపఖండ విభజన తరువాత తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ వలస వెళ్ళినప్పటికీ దేశ విభజన హేతువును తిరస్కరించారు. ఇక్కడ కొంతకాలం డాక్యుమెంటరీ చిత్రాలలో పనిచేశారు. ఆ తరువాత ఇంగ్లాండ్లో విలేకరిగా BBC ఉర్దూ శాఖలోనూ పనిచేశారు. 1960లో ఇండియాకు తిరిగి వచ్చి ఇంప్రింట్లోనూ ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలోనూ సంపాదక వర్గ సహాయకురాలుగా పనిచేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడా చేరే ముందు 20 సంవత్సరాలు బొంబాయిలో నివసించారు. తను మరణించేంత వరకు నోయిడాలోనే ఉన్నారు. ఖుర్రతులైన్ హైదర్ రచయిత్రికి జ్ఞానపీఠ అవార్డుని అందించిన నవల ఆగ్ కా దరియా ఉర్దూ సాహిత్య రంగానికి గొప్ప బహుమతి అంటారు. దీన్ని తెలుగులోకి అనువాదం చేసిన వేమూరి రాధాకృష్ణమూర్తి గారు. అగ్నిధార పేరుతో వేమూరి రాధాకృష్ణ తెలుగులోకి అనువదించిన ఆగ్ కా దరియా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అంతర్భారతీయ పుస్తకమాల శీర్షికన అనువదించింది. అగ్నిధార ఇతివృత్తం చంద్రగుప్త మౌర్యుని కాలం మొదలుకొని 1947 భారత విభజన వరకు వేల ఏళ్ల కాలాన్ని నేపథ్యంగా స్వీకరించి ఈ రచన చేశారు. కర్మఫలాన్ని గురించి చింతించకుండా తన బాధలు అనుభవాలు వెనక్కి చూడక మానవుడు ముందుకు సాగిపోవాలనే మహత్తర సత్యాన్ని విప్పిజెప్పి సుదీర్ఘ ఉర్దూ నవలగా ఈ నవల గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ గ్రంథ సూచీలో పేర్కొన్నారు. ఆమె 1967లో రాసిన పత్సర్ కీ ఆవాజ్ లఘు కథలకు గాను ఉర్దూ సాహిత్యంలో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. 1989లో అఖిరే షాబ్ కే హమ్ సఫర్ రచనకు జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారాలను పొందింది. 1994లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందింది. ఆమె భారతదేశ అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని 2005లో అందుకున్నది. మేరే భీ సనం ఖానే 1948లో పరస్పర దాడులు, హత్యలు, అత్యాచారాలు, వలసల నడుమ పాకిస్తాన్లో అచ్చయింది. అఖిర్ ఐ షాబ్ కే హమ్స్ పర్ 1994లో ఇది నక్సలైట్ ఉద్యమం, బెంగాల్ అశాంతిపై నవల. ఇవి ముఖ్యంగా వీరి ప్రసిద్ధ రచనలు. 20వ శతాబ్దపు ప్రముఖ భారతీయ స్వరాలలో ఒకటిగా పేరు పొందిన ఖుర్రతులైన్ హైదర్ ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో 1927 జనవరి 20న జన్మించారు. న్యూఢిల్లీ సమీపంలోని నోయిడా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో 2007 ఆగస్టు 21న మరణించారు. ఆమె మృతి పట్ల అప్పటి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. ఖుర్రతులైన్ హైదర్ చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె రచనలు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఆ రచనా సాహిత్యాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా చరిత్రని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఖుర్రతులైన్ హైదర్కి నివాళులర్పిస్తున్నాం. మిత్రులారా, ఇలాంటి సాహితీవేత్తల గురించి, సాహిత్య రంగంలో వారి కృషి, వారు సాగించిన రచనలు, కథలు, నవలలు, కవితలు మొదలైన సాహిత్య అంశాల గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీ కృష్ణయ్య. ధన్యవాదాలు.